రైతులైతే మనం చూస్తున్నాము అనుకున్న 2 ఎకరాల్లో జీలకలు అనేది చల్లుకున్నారు. సో నెక్స్ట్ రాబోయే పంట కోసం ఇది ఉపయోగపడుతుందంట. ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను మీకు. ఈ జీలకలు అనేది భూ సారవంతాన్ని పెంచేదానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ భూ సారవంతం పెంచడం వల్ల నెక్స్ట్ రాబోయే పంట కోసం, నెక్స్ట్ వేసుకునే పంట కోసం చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అది చాలా యాక్టివ్గా వస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ డిసెంబర్లో అయితే వరి పంట అనేది వేసుకుంటారంట. డిసెంబర్లో వరి పంట వేసుకుంటే మన సంక్రాంతి కల్లా ఈ పంట అనేది చేతికొస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే జీలక చూస్తున్నాం. జీలక అనేది చల్లుకున్నారు. సబ్సిడీ ద్వారా తెచ్చుకున్నామని చెప్తున్నారు. గవర్నమెంట్ సహాయం చేసిందని చెప్తున్నారు. సో ఈ జీలకలు వర్షానికే పెరుగుతాయని చెప్తున్నారు. ఎటువంటి నీళ్ళు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు వర్షాలు పడితే సరిపోతాయి మాకు ఈ జీలక పెరిగేదానికి చెప్తున్నారు. ఒక్కరో పెద్దదైతే మనం చూస్తాం, చిన్న చిన్న మొక్కలే ఇవి. ఇంకొకరంతా పెద్దదైతే రోటావేటర్తో తొక్కిచ్చి, అంటే బాగా భూమికి మిక్సింగ్ చేసి